ప్రస్తుతానికి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ జిల్లాల్లో కనుక చూసినట్లయితే ఎక్కువ శాతం 70% మంది కూడా ఈ యొక్క వరి పంటలకు విత్తనాలు తీసుకొని నార్లు పోసుకునే సమయంలో ఉన్నారు. కాబట్టి వరి విత్తనాలు తీసుకున్న తర్వాత వాటిని కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధిలో భాగంగా కూడా మనం చూసినట్లయితే ఒకవేళ రసాయన మందులు కనుక చూసినట్లయితే కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ కలిసిన రసాయన మందులు మనకు మార్కెట్లో సాఫ్ కానీ స్ప్రింట్ కానీ దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 గ్రాములు కనుక కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ఆరబెట్టుకొని అదేవిధంగా మండగట్టుకున్నట్లయితే విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా మనకు రాకుండా దాదాపుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రసాయన మందులు మాకు వద్దు అనుకుంటే రైతులందరూ కూడా మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క జీవశిలీంద్రనాశినులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కానీ యొక్క పొడి విత్తనానికే మనకు 10 గ్రాములు కిలో విత్తనానికి కనుక కలిపి 1 రోజు 2 రోజులు నీడలో కనుక ఆరబెట్టి అదేవిధంగా మండగట్టుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది నార్లు కనుక పోసుకున్నట్లయితే నారు దశలో కూడా మనకు అక్కడక్కడ అగ్గి తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఒకవేళ ఎలాంటి మందనాన్న స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ యొక్క జీవశిలీంద్రనాశనం అయినటువంటి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కనుక మనం 5 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఆ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే అగ్గి తెగులు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. లేదు రసాయన మందులను కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఐసోప్రోథైలిన్ కానీ లేదంటే మనకు భీమ్ కానీ ఇలాంటి మందులన్నీ కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యొక్క భీమ్ అయితే మనకు 0.6 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకవేళ మనకు ఎక్కడన్నా సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా కనుక ఎలాంటి తెగుళ్ళన్నా సంక్రమించే అవకాశం ఉన్నది. కాబట్టి నేలల్లో కూడా మనం ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కానీ ఎకరానికి కనుక 2 కిలోలు తీసుకొని అదేవిధంగా మాగిన పశువుల పేడను 80 నుంచి 100 కిలోలు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ని కానీ తీసుకొని కనుక ఈ యొక్క 2 నుంచి 4 కిలోల యొక్క ట్రైకోడర్మా విరిడిని కనుక కలిపి వృద్ధి చేసుకున్నట్లయితే 20 నుంచి 30 రోజులలో అది బూజులాగా మారుతుంది. దాన్ని కనుక మనం 1 ఎకరానికి కనుక మన నేలలో కనుక వేసుకున్నట్లయితే నేల ద్వారా వచ్చే ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.